హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు వ్లాగ్ వచ్చేసి అయితే బాలామృతంతోనైతే స్పాంజీ కేక్ అయితే రెడీ చేద్దాం. ఎలా చేద్దాం ఏంటి అనేది ప్రాసెస్ అయితే వెళ్ళిపోదాము. చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి, చాలా సింపుల్గా చెప్పేస్తాను. ఇక్కడనైతే 2 కప్స్ అయితే నేను బాలామృతం పిండిని అయితే తీసుకున్నాను అనమాట. అంగన్వాడీలో ఇస్తారు కదా మనకు బాలామృతం పిండి, అది వేస్ట్ చేయకుండా ఇలానైతే చేసి పెట్టండి. చాలా అంటే చాలా బాగుంటుంది, స్పాంజీ కేక్ లాగానే. చూడండి, ఇక్కడ నేనైతే 2 కప్స్కి నేనైతే 2 స్పూన్స్ అయితే చక్కెరేసాను. ఎందుకంటే మనకు ఆల్రెడీ అందులో షుగర్ ఉంటుంది. అందుకే నేనైతే కొంచెం తక్కువనే వేశాను, మరి ఓవర్ స్వీట్ అయితదని చెప్పేసి. ఇక్కడనైతే గ్రైండ్ చేస్తున్నా చూడండి. మనం ఈ పిండినైతే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే మనకు కేక్ అనేది స్పాంజీ లాగా వస్తుంది, లేదంటే మనకు బాగోదన్నమాట. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ అండ్ అలాగే సోడా ఉంటుంది కదా, సోడానైతే వేశాను. కొంచెం సోడా ఏసా గదా! సోడా వేసిన తర్వాత మనం కాల్చి చల్లార్చిన పాలు, అంటే మనం పాలననేవి వేడి చేయాలనమాట. వేడి చేసి ఇందులో వేయాలి. ఇందులో కొంచెం నెయ్యయితే వేసుకోండి. కొంచెం నెయ్యి వేసుకున్నాం గదా! ఇందులోనైతే మనం పాలు వేడి చేసాం గదా! అవైతే పోసుకోండి. అవి పోసుకుంటూ ఇలా కలుపుకోండనమాట. అసలకి గట్టిగా ఉండకూడదన్నమాట, పలుచగా ఉండాలి. మనకు అప్పుడే కేక్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తది. చూసారు గదా! ఇక్కడనైతే నేను పాలనేది ఇంకొన్ని యాడ్ చేసుకుంటా. ఈ విధంగానైతే కలుపుతున్నా చూడండి ఒకసారి. కొన్ని కొన్ని పాలు యాడ్ చేసుకుంటూ ఈ విధంగా కలుపుకోండి. అప్పుడే మనకు కేక్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తది. ఇందులో ఎగ్ అలాంటివి ఏం లేకుండా ఓన్లీ ఈ విధంగా సింపుల్‌గా చేసుకోండి. చాలా బావుంటుంది. ఎందుకంటే మనకు అంగన్వాడీలో పిల్లలకైతే మనకు బాలామృతం కేక్ అయితే ఇస్తారు గదా! చాలామందైతే వేస్ట్ చేస్తారు. ఒకప్పుడు మేము గూడా చాలా వేస్ట్ చేసేది. ఏం చేయాలి అర్థం కాక. కానీ నేనైతే ఫైనల్లీ ఇలానైతే ప్రిపేర్ చేసి కేక్ అయితే చేస్తున్నాననమాట మా పాపకి. అండ్ ఇలానే పప్పులు అన్నీ ఐటెమ్స్ అయితే కలుస్తాయి గదా! అందుకే మంచిదండి. ఇదైతే పిల్లలకైతే పెట్టండి. తినకపోతే ఈ విధంగా చేసి పెట్టండి, చాలా బావుంటుంది. చూసారు గదా! ఈ విధంగానైతే కొన్ని కొన్ని పాలు యాడ్ చేసుకుంటూ మనం ఈ విధంగానైతే కలుపుకోవాలి. చూసారు గదా! పిండి అనేది మనకి ఇలా పలుచగా ఉండాలి. చూసారు గదా! ఇక్కడనైతే ఒక గిన్నె తీసుకున్నాననమాట. నాకు కేక్‌కి చేయనీకైతే ఏం బౌల్స్ లేవన్నమాట. అందుకే ఇంట్లోనే ఒక చిన్నదైతే తీసుకున్నాను. తీసుకొని ఇందులోనైతే మనం కొంచెం ఆయిల్ అనేది అడుగునైతే రుద్దాలన్నమాట. ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని మొత్తం గిన్నెకి టోటల్ మొత్తం ఇట్లా కలుపుకోవాలన్నమాట. అంతా పూయాలి ఆయిల్‌ని. నెయ్యి ఉంటే నెయ్యి గూడా పోసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నా. చూసారు గదా! మొత్తం లోపల అడుగున మొత్తం అయితే ఆయిల్ అనేది ఇట్లా చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత మనకు పిండి ఉంటది గదా! బాలామృతం పిండి అయినా, మనకు ఏదైనా ఇంట్లో పిండి ఉంటది గదా! ఆ పిండిని జస్ట్ ఇట్లా చల్లాలన్నమాట పైన. ఇలా చల్లుకోవాలి. చల్లుకోవడం వల్ల మనకు కేక్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తదన్నమాట. అంటే గిన్నెకి అతుక్కోకుండా వస్తది. ఈ విధంగానైతే పిండి కొంచెం అలా సైడ్‌లకి ఇలా చల్లుకున్నాను. చల్లుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న ఉంటుంది గదా కేక్, అదైతే ఇందులోనైతే వేసుకోవాలి. చూసారు గదా! ఈ విధంగానైతే వేసుకోండి. చాలా అంటే చాలా బాగొచ్చింది కేక్ అయితే. ఎక్కడ స్కిప్ చేయకండి, అసలకి అర్థం గాదు మళ్ళీ. చూసారు గదా! ఈ విధంగానైతే మనం రెడీ చేసాం గదా! ఇందులోనైతే వేసాను. వేసిన తర్వాత ఇక్కడ ఒక ట్రిప్ ఉంటది. ఏంటంటే ఒకసారి మనం గిన్నెని ఇలా కదిలియాలన్నమాట. కదిలిస్తే మనకు కేక్ అనేది అతుక్కోదు. ఎందుకంటే మనం కింద ఆయిల్ గూడా పూసాం గదా! సో, ఇగ అలా అన్నమాట. ఇక్కడనైతే స్టవ్ వెలిగిస్తున్నా చూడండి. వెలిగించి మనకు కుక్కర్ ఉంటుంది గదా! కుక్కర్‌నైతే పెట్టుకొని ఇందులోనైతే సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అయినా, మనకు ఇసుక ఉంటుంది గదా! ఇసుక అయినా పర్లేదు. నేనైతే ఇక్కడ సాల్ట్ అయితే వేశాను. సాల్ట్ వేసి ఒక చిన్న గిన్నె అయినా పెట్టండి. లేదంటే మనం స్టాండ్ ఉంటది గదా! చిన్నది, మనం కర్రీస్‌కి వేడిగా ఉంటాయి అవి ఉంటాయి గదా! అలా అయినా పెట్టుకోండి. చిన్న స్టాండ్ ఉంటే అలా పెట్టుకొని నేను ఇక్కడనైతే బౌల్ అయితే పెట్టానన్నమాట. పెట్టిన తర్వాత ఈ గిన్నెనైతే ఈ విధంగా సెట్ చేయండి. మిడిల్‌లో ఉండేటట్టు చూసుకోండి. చూసారా? ఈ విధంగా మిడిల్‌లో ఉండాలి గిన్నె మనకి. పెట్టిన తర్వాత మనం ఇప్పుడైతే మూత పెట్టేద్దాం. ఎయిర్ అనేది పోకుండా ఉండాలి. అప్పుడే మనకు 30, 40 మినిట్స్‌లో అయిపోతుంది. లేదంటే చాలా టైం పడతది. ఎయిర్ అనేది అస్సలు పోవద్దు. చూసారు గదా! ఈ విధంగానైతే పెట్టుకున్నాను.
మళ్ళీ ఒక 30 మినిట్స్ దాకా స్లిమ్‌లోనే మనం వెయిట్ చేయాలన్నమాట. దాన్ని హీట్ చేయడం వల్ల మనకది ఆవిరితోనే కేక్ అనేది రెడీ అయిపోతుంది. అసలు మంట అయితే అస్సలే పెట్టకూడదండి. చిన్ననే పెట్టి ఉంచాలి. ఇక్కడనైతే నేను మళ్ళీ ఆ మూతనైతే తీసి మామూలు ప్లేట్ అయితే పెట్టానన్నమాట. రికర్వ్ ఉంటుంది గదా! దీన్ని పెట్టేసాను. దీన్ని పెట్టిన తర్వాత ఇప్పుడైతే సింపుల్‌గా తీసుకోవచ్చనమాట. ఎందుకంటే నాకు కుక్కర్ అంటే చాలా భయము. అందుకే నేను ఎక్కువ యూజ్ చేయను. అందుకే ఎందుకు లేనిపోని తలకాయ నొప్పి అని చెప్పేసి ఈ విధంగానైతే మూత పెట్టుకున్నాను. చూసారు గదా! మనకైతే కేక్ అయితే రెడీ అయిపోతుందనమాట. హాఫ్ అయితే కుక్ అయిపోయింది. మనం అప్పుడప్పుడు ఇట్లా చాకయినా, స్పూనయినా ఇలా ఒకసారి కుచ్చి చూసుకోవాలనమాట. మనకు సపోజ్ మనం ఒక చాక్ పెట్టామనుకో, చాక్‌కి అతుకుతనేమో ఇంకా 30 మినిట్స్ ఉంచాలి. లేదంటే మనకు కుక్ అయిపోతుందనమాట. ఇలా మన చాక్ అయితే అస్సలకి అతుక్కోకూడదు. అప్పుడే మనకు పర్ఫెక్ట్‌గా కుక్ అయింది అని అర్థమైతది. అందుకే ఇప్పుడు టైం అయితే 1 అవర్ దాకా పడుతూనే ఉంటుంది. 40, 50 మినిట్స్ అయితే కంపల్సరీ టైం అయితే పడతదనమాట. ఎందుకంటే మనం స్లిమ్‌లోనే ఉంచుతాం గదా! అందుకే లేట్ అయిపోతుంది. ఫైనల్లీ నాకైతే కేక్ అయితే రెడీ అయిపోయింది. చూసారు గదా! ఇందులోనైతే నేను కర్డ్, ఎగ్ ఇవన్నైతే ఏం యూజ్ చేయలేదు. చాలా సింపుల్‌గా ఇంట్లో ఉన్న వాటితోనే చేశాను. చాలా అంటే చాలా బాగొచ్చింది. చూడండి ఒకసారి స్పాంజ్ కేక్‌లా బావుంది గదా! టేస్ట్ మాత్రం చాలా బావుందండి. ఒకసారి మీరు గూడా ట్రై చేయండి. ఇలా బాలామృతం పిండిని అస్సలు వేస్ట్ చేయకండి. పిల్లలకైతే ఈ విధంగా చేసి పెట్టండి. ఒకవేళ మనకు పిండి తినలేదు పిల్లలంటే ఈ విధంగా చేసి పెట్టండి. చాలా అంటే చాలా హెల్తీ ఫుడ్ అన్నమాట. పిల్లలకి మంచిది. ప్రోటీన్స్ అయితే అన్ని రకాలుగా ఉంటాయి. ఇదైతే పెట్టి చూడండి. చాలా మంచిది. నేనైతే మా పాప కోసం ఈ విధంగా ఈవినింగ్ టైంలోనైతే చేసి పెట్టాను. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే నా స్పాంజ్ కేక్ ఎలా ఉందో కామెంట్స్‌లో చెప్పడం మర్చిపోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్? చిన్న లైక్ చేసి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి. చిన్న లైక్